జగిత్యాలలో రాత్రి ఆటోలో ఈవీఎంల తరలింపు వివాదంపై జిల్లా కలెక్టర్ శరత్ విచారణ చేపట్టారు. జగిత్యాల మినీ స్టేడియంలో ఉన్న గోదాంను పరిశీలించిన ఆయన నమూనా కోసం ఏర్పాటు చేసిన M2 రకం ఈవీఎంలు మాత్రమే తరలించారని చెప్పారు. మరో ప్రాంతానికి తరలించేందుకు అవసరమైన నేపథ్యంలో ఈవీఎంను తరలించారని, రాత్రిపూట తరలించడంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు, ఘటనపై రాజకీయ పార్టీలకు పూర్తి వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మన మండల గోడౌన్ నుంచి జిల్లా స్థాయిలో ఉన్న గోడౌన్కి ఈ రోజు ఇక్కడ నుంచి మరి రాష్ట్ర స్థాయి గోడౌన్కి తరలించడానికి ఏదైతే శిక్షణకు ఇచ్చినామో ఆ ఈవీఎంలకు మాత్రమే మరి నిన్న ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిన్న జాయింట్ కలెక్టర్ గారు, నోడల్ ఆఫీసర్ గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు తరలించమని. దానిలో భాగంగా ఇక్కడ తరలించడం జరిగింది. బట్ కొంచెం నైట్ కాకుండా తీసుకొచ్చి అంటే 8 గంటలకి అంటే వాళ్ళు ఈ రోజు మార్నింగే మేము తరలించాలనే ఉద్దేశంతో ఇక్కడ చేశారు తప్ప అది దీని మీద ఎవరు ఈ విధంగా ప్రచారం చేసినారో వాటి మీద కూడా క్రిమినల్ కేసెస్ లాంచ్ చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. తహసీల్దార్ గారు మరి నిన్న సాయంత్రం 4 గంటలకు చెప్తే అతను కొద్దిగా డిలే తోటి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ అది కూడా కొంచెం అంటే ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా తీసుకురావడం జరిగింది. ఎవరు లేరు కాబట్టి మళ్ళీ తిరిగి తీసుకెళ్లి తహసీల్ ఆఫీసులో భద్రపరచడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి విచారణ చేసి నివేదిక అనేటువంటిది ఇస్తాం. ఇచ్చిన తర్వాత తదుపరి చర్య అనేటువంటి